అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. ఆల్ పైన క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్స్ అయితే అందుతాయి. ఇక ఈరోజు మనము న్యూస్ చూసినట్టయితే రైతన్నలందరికీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి, అన్నదాత సుఖీభావకు సంబంధించిన అప్డేట్ ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడాలండి. వీడియోని ఎక్కడ మిస్ కావద్దు. వీడియోకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అన్నదాత సుఖీభావాన్ని మళ్ళీ అప్లై చేసుకోవాలా, లేకపోతే ఇది ఇంతకుముందు చేసిన రైతు భరోసా అప్లికేషనే సరిపోతుందా, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాము. అన్నదాత సుఖీభావకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనము ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తలోకి వెళ్తే, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద సూపర్ 6 పథకాలను అమలు చేస్తాము అని చెప్పి మనకు చెప్పారు కదండి. అందులో భాగంగా అన్నదాత సుఖీభవను కూడా రిలీజ్ చేస్తాము అనేసి చెప్పారు. ఈ అన్నదాత సుఖీభవకు ఎంత అమౌంట్ ఇస్తారు అంటే, ఇంతకుముందు 7,500 ప్లస్ 6,000, అంటే గత ప్రభుత్వం 7,500 రూపాయలు ఇచ్చేది. పిఎం కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000గా 3 విడతల్లో 6,000 రూపాయలు వచ్చేది. అంటే 6,000 రూపాయలు ప్లస్ 7,500 రూపాయలు కలిపి 13,500 రూపాయలు ఇచ్చేది. ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు దాన్ని పెంచిందండి. ఇది రైతులందరికీ చాలా సంతోషించదగిన విషయం. ఈ 2 విడతల్లో దీన్ని అందజేస్తారు. 20,000 రూపాయలని 20,000 రూపాయలు 2 విడతల్లో ఎలా అందజేస్తారంటే, 14,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు, అంటే 6,000 రూపాయలు 3 విడతల్లో అందజేస్తుందండి కేంద్ర ప్రభుత్వం. పిఎం కిసాన్ యోజన కింద 2,000 మొత్తం 6,000 3 విడతల్లో అందజేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 14,000 2 విడతల్లో అందజేస్తుంది. ఈ 14,000 ఎలా అందజేస్తుంది అంటే, ఖరీఫ్ సీజన్లో 7,000 రూపాయలు, రబీ సీజన్లో 7,000 రూపాయలు చేసే అవకాశం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో 5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు. దీంట్లో వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్లు రుణాలు అందజేయాలని అనుకుంటున్నారు. కౌలు రైతులకు 4,000 కోట్ల రుణాలు అందజేయాలని అనుకుంటున్నారండి. తొందరలోనే దీనిపైన అప్డేట్ వస్తుందండి మన అన్నదాత సుఖీభావ పైన. ఇక అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే, మొట్టమొదటిగా రైతు పేరు మీద కమర్షియల్ ల్యాండ్ ఏది ఉండకూడదండి. ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఫోన్ నంబర్కి. ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా ఉండాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ ఈకేవైసీ అయి ఉండాలి. పాస్బుక్కి లింక్ అయి ఫోన్ నంబర్ కూడా ఉండాలి. తర్వాత రేషన్ కార్డు ఉండాలి. ఒక రేషన్ కార్డుకి ఒక్కరికి మాత్రమే వస్తుందండి. ఆధార్ ఈకేవైసీ కూడా అయి ఉండాలి. ఇవన్నీ అయి ఉండాలండి. జనరల్గా ఉండేవండి ఇవన్నీ. ఇవన్నీ కాకపోతే, మీకు ఏమైనా లింక్ కాకపోతే మీ సేవలో లింక్ చేస్తారండి. అంతలోపల అప్లై చేసుకునే ముందే మీరు ఏమైనా లింక్ కాకపోతే మీ సేవకి వెళ్ళి లింక్ చేసుకోండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ అన్నదాత సుఖీభావకు ఎవరు అర్హులు అంటే, పిఎం కిసాన్కు ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరూ ఈ అన్నదాత సుఖీభావకు కూడా అర్హులుగా ఉంటారండి. తొందరలోనే దీనిపైన ఒక అప్డేట్ రాబోతోంది. మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇవన్నీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి పట్టాదారు పాస్బుక్ కూడా ఉండాలండి ఖచ్చితంగా. మన పిఎం కిసాన్ యోజనకు ప్రతి రైతుకి 2.5 హెక్టార్ల లోపలున్న రైతులందరినీ అర్హులుగా ప్రకటించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అర్హతలను నిర్దేశిస్తుందో మనం చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ వర్తిస్తుందా అంటే, ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ వర్తిస్తుందండి. ఈ నెలలోనే మన అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవడానికి అప్డేట్ రిలీజ్ కాబోతోంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి డేట్ వచ్చిన వెంటనే నేను అప్డేట్ చేస్తాను. దీన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఏమొస్తుందంటే, మనం మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవాలా, ఇంతకుముందు అప్లై చేసుకున్నవే సరిపోతాయా అనే క్వశ్చన్ వస్తుందండి. మనం మళ్ళీ ఇంకోసారి తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. రైతు సేవా కేంద్రాలు లేదా మీ సేవల్లో మనము దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే కాకుండా ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే,
వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ వెబ్సైట్ తొందరలోనే ఈ నెలలోనే మనకు ఓపెన్ అవుతుందండి. అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను దానికి సంబంధించిన వీడియోని తప్పకుండా అప్లోడ్ చేస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ పొందండి.